ఉచిత పథకాల మీద ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని ఆలోచనలో పడేసేలాగున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలో మహిళ ఉచిత బస్సు గురించి ఏమన్నారో చూడండి. ఇష్టానుసారం మాట్లాడతారు కండక్టర్లు, డ్రైవర్లు. ఏమంతా చులకన ప్యాసింజర్స్. దయచేసి చెప్తానా, ఫ్రీ పథకాలు వద్దు. ఎవరు అంత దీన పరిస్థితుల్లో లేరు. చూసారుగా, ఉచితంగా ఎవరేమని అడిగారు. హీనంగా చూస్తున్నారు బస్సు ఆపుతుంటే డ్రైవర్లు, కండక్టర్లు. టికెట్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నామా మేమందరూ, ఏమనుకుంటున్నారు మా గురించి అని అడుగుతా ఉన్నారు. చూసారా, ఈమె బాహాటంగా ఇలా బయటపడ్డారు. గాని రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిలో ఇదే అభిప్రాయం ఉంది కదా. అంతెందుకు, మొన్న ఈ మధ్యన తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు మహిళలు ప్రభుత్వాన్ని ఇదే రకంగా నిలదీయడం చూశాం కదా. వచ్చి కూర్చున్నాము. ఈ వారు ఒక బస్సు గది లేదు. వాడు మనిషి అయితే ఫ్రీ బస్సెస్ అన్ని క్యాన్సిల్ చేయాలి. ఎస్, ఇలాగా ఇవన్నీ చూస్తుంటే ఒక్కటే అనిపిస్తా ఉంది కదా. ఉచితాల పేరుతో సర్వీసుల్లో క్వాలిటీని ప్రభుత్వాలు దిగజారుస్తా ఉన్నాయి. ఉచితం ఇస్తున్నాం అనే పేరుతో జనాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని గ్రాంటెడ్ కి తీసుకునే పరిస్థితి ప్రభుత్వాలకా, పార్టీలకా, లేదంటే ఉద్యోగులుగా వచ్చేసింది. అందుకోసమే ఇప్పుడు చాలా మంది ఇలా మేము అడిగామా మిమ్మల్ని ఉచితం అని మాట్లాడుతూ ఉన్నారు, రెండు రాష్ట్రాల్లో కూడా. అవును కదా, ఒక రకంగా ఇలాంటి పరిస్థితి మంచిదే అనుకోవాలి. ప్రజల్లో ఈ మాత్రం చైతన్యం వస్తే, వాళ్ళ హక్కేంటో వాళ్ళకి తెలిస్తే గనక రాజకీయం జాగ్రత్త పడుతుంది. ఉచితాల పేరుతో రాజకీయంగా ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనే ధోరణికి బ్రేక్ పడుతుంది కదా. మీరేమంటారు?